నమస్తే. వెల్కమ్ టు 24/7. బీఆర్ఎస్ కీలక నేతలిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావులు గురువారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కేటీఆర్, హరీష్ రావులు కవితతో ములాఖాత్ అయ్యారు. నిజానికి మొన్నీ మధ్యే హరీష్ రావు కవితని కలిశారు. వారం కూడా అయ్యిందో లేదో ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. అది కూడా కేటీఆర్ తో కలిసి ములాఖాత్లో మరోసారి కవితను కలిశారు. కేటీఆర్ కూడా గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్ ను తలసానికి అప్పగించి మరీ వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇస్తూ కవిత బెయిల్ పిటిషన్ కోసం ఢిల్లీలో ఉన్నారని, సుప్రీంకోర్టు వేసవి సెలవులు ముగిసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తున్నామని, సోమవారం వేసే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు సోమవారం వరకు ఢిల్లీలోనే ఉంటారని దాని సారాంశం. ఇద్దరు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని, బీజేపీ పెద్దలతో మీటింగ్ కోసం కేసీఆర్ వీరిద్దరిని పంపారని బీఆర్ఎస్, బీజేపీ ములాఖాత్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కవితను బయటకు తీసుకురావటం, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్టు వేసేందుకు బీజేపీతో కలిసి పనిచేసే ఒప్పందాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ వివరణ ఇవ్వటం ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోమవారం బెయిల్ పిటిషన్ వేసినా 4-5 రోజులు అక్కడేం చేస్తారు? ఢిల్లీ లిక్కర్ కేసును ఎవరి తరపున వాదించినా 3-4 లాయర్లే వాదిస్తున్నారు. ఇక వారితో చర్చించేది ఏముంది అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.